ప్రియమైన మిత్రులారా, మీరు మా ఛానల్ మరియు వీడియోలకు ఇస్తున్న ప్రేమకు చాలా ధన్యవాదాలు. మీ ప్రేమ మాకు స్ఫూర్తిదాయకం. దయచేసి మీ అనుభవాలను మరియు సూచనలను వ్యాఖ్య పెట్టెలో మాకు వ్రాయండి. మేము మీ హృదయం నుండి ఆనందం మరియు ప్రేరణ పొందుతాము. మిత్రులారా, ఈరోజు వీడియోలో బ్రహ్మచర్యాన్ని అనుసరించడం ద్వారా మీరు ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారనే దాని గురించి మేము మాట్లాడబోతున్నాము మరియు దాని గురించి మేము మీకు పూర్తి సమాచారాన్ని అందిస్తాము. ఈ సిరీస్లోని మునుపటి వీడియోలో బ్రహ్మచర్యం యొక్క అద్భుతమైన ప్రయోజనాలను మేము మీకు చెప్పాము మరియు ఈరోజు బ్రహ్మచర్యం మీ మెదడు శక్తిని అపరిమితంగా ఎలా మారుస్తుందో మేము మీకు తెలియజేస్తాము. కాబట్టి మిత్రులారా, మా వీడియోతో వేచి ఉండండి. ఎందుకంటే మేము మిమ్మల్ని బ్రహ్మచర్యం నుండి రక్షిస్తే ఏమి జరుగుతుంది దీని గురించి వరుసగా చెబుతూనే ఉంటా. మా ప్రయత్నాలు మీకు నచ్చితే దయచేసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మిత్రులారా, ఈ సాధారణ ప్రశ్నకు శ్రద్ధ వహించండి. ప్రతి 5 నిమిషాలకు ఢిల్లీ మెట్రో రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ నుండి చాందినీ చౌక్ మెట్రో స్టేషన్కు వెడుతుంది. ఇది చేరుకోవడానికి 15 నిమిషాలు పడుతుంది. కానీ ఈరోజు 5 నిమిషాలకు బదులుగా మెట్రో 15 నిమిషాలు ఆలస్యం అవుతుంది. అప్పుడు చాందినీ చౌక్ చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? మెట్రో స్టేషన్ చేరుకుంటుంది. మీరు అలాంటి ప్రశ్నలను చదివినప్పుడు ముఖ్యమైన వివరాలు వర్కింగ్ మెమరీలోకి వస్తాయి. ఆ తర్వాత మీరు తర్కాన్ని వర్తింపజేయడం ద్వారా సమస్యను పరిష్కరిస్తారు. యవ్వనంలో వర్కింగ్ మెమరీకి 4-5 ముక్కల సమాచారాన్ని గుర్తుపెట్టుకునే సామర్థ్యం ఉంటుంది. సహజంగానే వర్కింగ్ మెమరీ బలహీనంగా ఉంటే ప్రశ్న సులభంగా ఉన్నప్పటికీ మీరు దానిని ఒక్కసారిగా అర్థం చేసుకోలేరు. మీరు దానిని మళ్ళీ చదవాలి. వర్కింగ్ మెమరీ అనేది సమస్యలను పరిష్కరించడంలో మాత్రమే కాదు, శ్రద్ధ మరియు స్వీయ నియంత్రణను కొనసాగించడంలో కూడా ఉపయోగపడుతుంది. బ్రహ్మచర్యం అంటే ఏమిటి అని మీరు ఆశ్చర్యపోతారు. 30 సెకన్లు ఇవ్వండి. 2019 పరిశోధన. ఈ పరిశోధన ప్రకారం పోర్న్ అడిక్ట్ అయిన యువతలో వర్కింగ్ మెమరీ దాదాపు 13% తక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది. దీని కారణంగా ఈ యువతకు స్వీయ నియంత్రణ తక్కువగా ఉంటుంది. లక్షణాలు కూడా ఉన్నాయి. 2008 నాటి ఒక అధ్యయనంలో వ్యక్తులకు మొదట తెలియకుండానే కొన్ని ప్రకటనలను చూపించి ఆపై డబ్బును పందెం వేయమని అడిగారు. తెలియకుండా హాట్ చిత్రాలను చూపించిన వినియోగదారులు మరింత స్వీయ నియంత్రణ కోల్పోయారని కనుగొనబడింది. మిత్రులారా, విదేశాలలో ఇంత డబ్బు ఉన్నప్పటికీ ప్రజలు ఎందుకు సంతోషంగా లేరు? సమాధానం ఏమిటంటే, సద్గుణ సంయమనంతో ఉన్న వ్యక్తి జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధించగలడు. సంయమనం లేకుండా మనస్సుకు శాంతి లేదా ఆనందం కలగదు. స్వామి వివేకానంద అమెరికాలో భారతీయ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు ఒక భారతీయ కుర్రాడు ఆయనను కలవడానికి వచ్చాడు. ఈ అబ్బాయి అమెరికాలో 2 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఆ బాలుడు స్వామీజీతో చెప్పాడు, నేను బ్రహ్మచర్యాన్ని శ్రద్ధగా మరియు దృఢంగా పాటిస్తున్నాను. అయితే కొద్ది రోజుల క్రితం నాకు అస్వస్థత రావడంతో డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. ఇదంతా మానేయమని డాక్టర్ చెప్పారు. బ్రహ్మచర్యం ప్రకృతి ధర్మానికి విరుద్ధం, మీ ఆరోగ్యానికి హానికరం. యువకుడికి బ్రహ్మచర్యం నేర్పించామని స్వామీజీ చెప్పారు. బాల్యం నుండి అతను విద్యను అభ్యసించాడు కాబట్టి అతను విదేశాలలో కూడా బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తున్నాడు. కానీ అతను వైద్యుని సలహాతో కంగారు పడ్డాడు. స్వామీజీ ఆ అబ్బాయితో చెప్పాడు, మీరు చిన్నపిల్లగా ఉన్న భారతదేశం ఆధ్యాత్మికత రంగంలో ఇప్పటికీ ప్రపంచ గురువు స్థానాన్ని కలిగి ఉంది. పాశ్చాత్య వైద్యులకు బ్రహ్మచర్యం అంటే అర్థం కాదు. దాని లోతు అదే విషయం మనం చేస్తే బ్రహ్మచర్యం అంటే ఏమిటి
బ్రహ్మచర్యం అంటే లైంగిక కోరికలు లేకపోవడమే కాదు. బ్రహ్మచర్య అంటే వీర్యధారణ కూడా కాదు. బ్రహ్మ అంటే సంపూర్ణ వాస్తవికత, స్వచ్ఛమైన స్పృహపై విజయం. దేనిని జోడించడం లేదా తీసివేయడం సాధ్యం కాదు. అంటే బ్రహ్మచర్యం అంటే దేనికి లోటు లేని స్థితి, దేనిపైన కోరికలు ఉండవు అంటారు స్వామీజీ. అటువంటి స్థితిలో జీవించడం బ్రహ్మచర్యం. ఈ స్థితి మనస్సు యొక్క శక్తులకు ఆధారం. మనస్సు ఎలా దృఢంగా మారుతుంది? స్వీయ నియంత్రణ. స్వామీజీ అంటున్నారు, మీరు ఒక ఎంపికపై ఎంత నియంత్రణ కలిగి ఉంటారో ఈ బ్రహ్మచర్యం యొక్క శక్తి అంత బలంగా ఉంటుంది. మీ శక్తుల బరువు అంతగా ఉంటుంది. హైడ్రాలిక్ మైనింగ్ శక్తివంతమైన నీటి ప్రవాహంతో అంటే అధిక పీడనంతో మాత్రమే చేయవచ్చు. బ్రహ్మచర్యం కష్టంగా అనిపిస్తే ముందుగా మనసును దృఢంగా మార్చుకోండి. మరియు మీరు మనస్సును దృఢంగా మార్చుకోవాలనుకుంటే స్వచ్ఛత అంటే ఏమిటో స్పష్టంగా అర్థం చేసుకోండి. మన సంస్కృతిలో తల్లి, కూతురు, సోదరి మధ్య సంబంధ బాంధవ్యాలను ఎంతో పవిత్రంగా పరిగణిస్తారని పరమ సాధువు చెప్పారు. అలాంటి భావాలు మనసులో ఉన్న స్త్రీని చూస్తే చెడు ఆలోచనలు మిమ్మల్ని వెంటాడవు. అలాగే మిత్రులారా, ఈ ప్రపంచం సేవా దృక్పథం నుండి మీరు ప్రతిఫలంగా ఏమీ కోరుకోకపోతే అసూయ, అతిగా ఆలోచించడం మరియు పోటీ ఆలోచనలు మిమ్మల్ని బాధించవు. రెండవది, స్వచ్ఛమైన ఆలోచనలలో మునిగితే మనోధైర్యం పెరుగుతుంది. మనసు ఎంత దుర్మార్గపు ఆలోచనలతో చుట్టుముట్టబడితే అంత బలహీనంగా అనిపిస్తుంది. దీనిని ఆచరించండి. చెడు ఆలోచనల గురించి చింతించకుండా మీ మనస్సును ఎల్లప్పుడూ శక్తివంతమైన ఆలోచనలతో నింపుకోండి. ఇది స్వీయ చిత్రంపై కూడా లోతైన ప్రభావాన్ని చూపుతుంది. ఒక వ్యక్తి తాను అశుద్ధంగా ఉన్నాడని భావిస్తే అతను మానసిక చురుకుదనం మరియు సంకల్ప శక్తిని కోల్పోతాడు. అందువల్ల అశుద్ధమైన ఊహ అశుద్ధమైన కారణం వలె చెడ్డది. అన్ని పరిస్థితులలో ఆలోచన, మాట మరియు క్రియలలో పవిత్రతను బ్రహ్మచర్యం అంటారు. అలాంటి వ్యక్తి పాత్ర చాలా పదునైనది. అతనితో కంటికి పరిచయం లేదు. బ్రహ్మచర్యం ద్వారా లైంగిక శక్తి ఓజస్గా రూపాంతరం చెందుతుంది. ఓజస్ అంటే కాంతి లేదా ప్రకాశం. ఇది బ్రహ్మచారి యొక్క మెదడులో నిల్వ చేయబడిన మానవ శరీరంలో అత్యంత అభివృద్ధి చెందిన శక్తి. నిగ్రహం మరియు సద్గుణం కలిగిన పురుషుడు లేదా స్త్రీ మాత్రమే ఓజస్ను పెంచగలరు. అందువల్ల సంయమనం అంటే మంచి ఆలోచన, మంచి మాటలు మరియు సంయమనం బ్రహ్మచర్యం యొక్క అత్యున్నత గుణంగా పరిగణించబడుతుంది. బ్రహ్మచర్యం యొక్క ఉద్దేశ్యం ఎలా ఉండాలి? మనస్సును జయించడం, ఆత్మను జయించడం. ఒకరోజు ఉపన్యాసం విన్న తర్వాత స్వామి వివేకానంద, చిన్ననాటి మిత్రుడు, నీ మాట్లాడే సామర్థ్యం అతీంద్రియమని, అది మామూలు మనిషి ఎవరూ చేయలేరని అన్నారు. స్వామీజీ చెబుతారు, తత్వశాస్త్రం వంటి సూక్ష్మమైన అంశంపై ప్రసంగం చేయడానికి నన్ను పిలిచినప్పుడల్లా నేను ప్రసంగంలో ఏమి చెప్పాలనుకున్నా దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అదంతా ఒక రాత్రి రూపంలో నా కళ్ళ ముందు గడిచిపోయి మరుసటి రోజు మాటల్లో చెప్పేస్తాను. చిక్కని పుస్తకమే అయినా ఒక్కసారి చదివితే పేజీ నంబర్లతో పాటు గుర్తుకొస్తుంది. స్వామీజీ ఇలా అంటాడు, ఎవరైనా అంటే నాకు ఎలాంటి అధికారం లేదు. బ్రహ్మచర్యం పాటించే ఏ మానవుడైనా గొప్ప తెలివితేటలు మరియు ఆధ్యాత్మిక శక్తిని పొందుతాడు. స్వామీజీ అంటాడు, నేనే 12 ఏళ్లుగా ఇలా చేశాను. నా తెలివికి తెర తొలగిపోయి జ్ఞానమంతా స్వయంచాలకంగా ప్రస్ఫుటమైంది. ప్రతి దేశ ప్రజల సంస్కృతి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి దేశం మరియు సమాజం యొక్క జీవిత లక్ష్యాలు భిన్నంగా ఉంటాయి. అందుకే వైష్ణవ సంస్కృతిని వారి కోణం నుండి చూడాలి మరియు మన సంస్కృతిని మన జీవిత లక్ష్యాల కోణం నుండి చూడాలి. ఒకదానితో మరొకటి పోల్చడం, పైన లేదా కింద పరిగణించడం రెండూ తప్పులే. ఇవన్నీ చెప్పడంలో నా ఉద్దేశ్యం ఏమిటంటే,
మన జీవిత లక్ష్యం మనస్సుపై విజయం సాధించడం అంటే విముక్తి. ఇది పాశ్చాత్య దేశాలకు పూర్తిగా వ్యతిరేకం. అందుకే విద్యార్థులకు భారతదేశం సంస్కృత పదం బ్రహ్మచారి, ఒక విద్యార్థిని కంజీత్ అని కూడా పిలుస్తారు. అతను అన్ని కోరికలను జయించినవాడు. భారతీయ జీవిత లక్ష్యం చాలా పెద్దది. సంపూర్ణ ఇంద్రియ నిగ్రహం మరియు బ్రహ్మచర్యం లేకుండా అది సాధించబడదు. అందుకే మన యువత విద్యార్థి జీవితంలో బ్రహ్మచర్యాన్ని అనుసరించాలనే నియమం తప్పనిసరి. బాటం లైన్ ఏమిటంటే, మొదటగా బ్రహ్మచర్యం అంటే దేనికి కొరత లేని స్థితి. మనస్సు యొక్క బలం కోరికలపై ఎంత ఎక్కువ నియంత్రణ కలిగి ఉంటుందో బ్రహ్మచర్యం యొక్క శక్తి అంత బలంగా ఉంటుంది. ఒక వ్యక్తి తనను తాను అపవిత్రంగా భావిస్తే అతను తన మానసిక మరియు సంకల్ప శక్తిని కోల్పోతాడు. కాబట్టి మొదటగా చేయండి. మనస్సు దృఢంగా ఉంటుంది. మీ మనస్సులో సేవ చేయండి. చెడు ఆలోచనల గురించి చింతించకుండా ఆచరించే స్ఫూర్తిని కలిగి ఉండండి. సంయమనం అంటే మంచి ఆలోచన, మంచి మాటలు, మంచి పనులు. అటువంటి వ్యక్తి యొక్క పాత్ర ప్రకాశవంతంగా ఉంటుంది. మన జీవిత లక్ష్యం మనస్సును అధిగమించి అంతం చేరుకోవాలనేది. మనందరికీ బ్రహ్మచర్య శక్తి కావాలి. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయవలసిందిగా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. తద్వారా ప్రతి ఒక్కరూ దీని నుండి ప్రయోజనం పొందగలరు. మరియు ఎల్లప్పుడూ మీ సలహాలను మరియు అనుభవాలను వ్యాఖ్య పెట్టెలో మాతో పంచుకోండి. మేము చాలా సంతోషిస్తాము. మిత్రులారా, ఈ ఛానల్ ద్వారా మీకు సరైన మరియు ఖచ్చితమైన సమాచారాన్ని అందించడమే మా ప్రయత్నం. ఈ ప్రయత్నం మీ జీవితంలో కొంచెం సానుకూలమైన మార్పును తీసుకువస్తే అప్పుడు మేము మా ప్రయత్నం విజయవంతంగా భావిస్తాము. మా ప్రయత్నం మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి. దయచేసి సభ్యత్వం పొందండి. ధన్యవాదాలు.